ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా. అయితే ఇక్కడ నేను ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇది జూన్ 19 ఇంపార్టెంట్ అంటే 2026 T20 ప్రపంచ కప్ మహిళల మ్యాచ్ ఏ దేశంలో జరుగుతుంటే అమెరికా లండన్ లో జరుగుతున్నా, బ్రిటన్ లోని లండన్ లో ఈ యొక్క G20 యొక్క ప్రపంచ కప్ క్రికెట్ ఎక్కడంటే జూన్ 12 నుంచి 2026 ఎక్కడ ఏ దేశంలో అంటే లండన్ లోని ఎడ్బాస్టర్ అనే నగరంలో ఈ యొక్క మ్యాచ్ జరుగుతుంది. ఈ యొక్క మెయిన్ వచ్చేసి T20 ప్రపంచ కప్ మహిళల మ్యాచ్ ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారు, ఇది మోస్ట్ ద సక్సెస్ఫుల్ టీమ్ ఇది. అయితే ప్రపంచ కప్ మహిళల మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేసింటే 2009లో స్టార్ట్ చేశారు. ఇది మోస్ట్ ద సక్సెస్ఫుల్ టీమ్. ఎక్కువ సార్లు ఏ దేశం అంటే ఆస్ట్రేలియా గెలిచింది. ఆస్ట్రేలియా వచ్చేసి ఎన్నిసార్లు గెలిచిందంటే 6 times ఈ యొక్క T20 వరల్డ్ కప్ గెలిచడం జరిగింది T20. అదేవిధంగా ఈ యొక్క T20 వచ్చేసి మస్ట్ 2026 వచ్చేసి ఎక్కడంటే లండన్ లో ఈ యొక్క మ్యాచ్ జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క T20 ఆర్గనైజేషన్ వచ్చేసి ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ టీమ్స్ మొత్తం దేశాలు వచ్చేసి ఎన్ని దేశాలు పాల్గొంటాయంటే 12 దేశాలు పాల్గొంటాయి అన్నమాట. ఎన్ని దేశాలు? 12. కొత్తగా వచ్చేసి ఏంటంటే అంతకుముందు 10 దేశాలు పాల్గొంటాయి. ఈసారి 2 దేశాలు కొత్తగా జాయిన్ అయినాయి. ఒకటి వచ్చేసి ఏ దేశం అంటే ఒకటి వచ్చేసి ఏదంటే బంగ్లాదేశ్ కొత్తగా జాయిన్ అయింది. సెకండ్ వచ్చేసి ఏదంటే పాకిస్తాన్ ఈసారి క్వాలిఫై అయినది. ఏదంటే T20 వరల్డ్ కప్ లో కొత్తగా క్వాలిఫై అనమాట. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్. అయితే ఎక్కువ సార్లు ఈ యొక్క T20లో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ టీమ్స్ ఏంటంటే 12. అయితే 2026 మాత్రం ఎక్కడంటే లండన్ లో ఈ యొక్క మ్యాచ్ జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క మ్యాచ్ నిర్మించేది ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఐసీసీ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడుంటే దుబాయ్ లోని సార్. ఐసీసీ హెడ్ క్వార్టర్ దుబాయ్ లోని ఈ యొక్క మ్యాచ్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ప్రపంచ పారా అథ్లెటిక్స్. అయితే ఇక్కడ ప్రపంచ పారా అథ్లెటిక్స్ గేమ్స్ పారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరెనికంటే ఈ యొక్క ప్రపంచ పారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరెనికంటే ఇది బాలీవుడ్ నటి. అదేవిధంగా లోక్సభ ఎంపీ ఎవరంటే ఇది ప్రముఖ మహిళ వచ్చేసి కంగన్ రనౌత్ ఎన్నికైంది. ఈ యొక్క ప్రపంచ పారా అథ్లెటిక్స్ గేమ్స్ 2025 వచ్చేసి సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు వచ్చేసి ఏ దేశంలో ఈ యొక్క గేమ్ జరుగుతుంటే ఇండియాలో. అయితే పారా అథ్లెటిక్స్ అంటే కేవలం వచ్చేసి వికలాంగులు మాత్రమే ఈ యొక్క గేమ్స్ లో పాల్గొంటారన్నమాట. ఇది పారా అథ్లెటిక్స్ లో మెయిన్ వచ్చేసి ఈ యొక్క మనకు వరల్డ్ కప్ ఒలింపిక్ గేమ్స్ పారా ఒలింపిక్ గేమ్స్ జరిగినాయి. ఎక్కడ? ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్ జరిగినాయి. అదేవిధంగా నెక్స్ట్ ఈ గుర్తు ఏంటంటే ప్రపంచ పారా అథ్లెటిక్స్ అంటే కేవలం వచ్చేసి హ్యాండ్ క్యాప్లు మాత్రమే ఈ యొక్క గేమ్స్ లో పాల్గొంటారు. అయితే దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు ఎన్నికైంది? ఇది ప్రియాంక. ఇది ప్రముఖ మహిళ బాలీవుడ్ నటి వచ్చేసి కంగన్ రనౌత్ ఎన్నికైందన్నమాట. ఎగ్జామ్ అవుతారన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా 2025 వచ్చేసి కేంద్ర బాల సాహిత్య పురస్కార అవార్డు ఎవరికి వచ్చింది? ఇది కేంద్ర బాల సాహిత్య పురస్కార అవార్డు వచ్చేసి ఎవరికి వచ్చిందంటే గంగిశెట్టి శివకుమార్ కు వచ్చింది. ఇది ఏ బుక్ వచ్చిందంటే కబూర్లు దేవత. ఏ బుక్ వచ్చిందమ్మా? కబూర్లు దేవతకు అనే బుక్ వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ రెండోది వచ్చేసి 2025 యువ సాహిత్య పురస్కార అవార్డు ఎవరికి వచ్చిందంటే ప్రసాద్ సూరికి వచ్చింది. ఈయన ఏ బుక్ రచించిందంటే మైరవన అనే బుక్ కు రచించింది ఈ అవార్డు ఇచ్చారన్నమాట. అయితే కేంద్ర బాల సాహిత్య పురస్కార అవార్డు వచ్చేసి ఈ యొక్క అవార్డు వచ్చేసి ఎస్టాబ్లిష్ 1954లో ఎస్టాబ్లిష్ చేశారు. కానీ స్టార్ట్ చేసి మాత్రం 1950 నుంచి ఇస్తున్నారు. అయితే ఈ అవార్డు ప్రైజ్ మనీ వచ్చేసి ఎంతంటే దీని ప్రైజ్ మనీ వచ్చేసి ఎంతంటే 50,000 రూపాయలు ఇస్తున్నమాట. ప్రైజ్ మనీ 15,000. అదేవిధంగా ఈ అవార్డు వచ్చేసి ఎన్ని భాషలు ఇస్తారంటే మొత్తం వచ్చేసి 24 భాషలు ఇస్తారు. అయితే ఈ యొక్క అవార్డు 24 భాషలు ఇస్తే తెలుగు వారికి మాత్రం ఈ అవార్డు వచ్చేసి ఇద్దరికి వచ్చింది. ఒకటి వచ్చేసి యువ సాహిత్య పురస్కార అవార్డు వచ్చింది. అదేవిధంగా బాల సాహిత్య పురస్కార అవార్డు ఇద్దరికి వచ్చింది. ఈ యొక్క 24 భాషలు ఇస్తారు. అయితే భాషల గురించి ఏ యొక్క షెడ్యూల్ చెప్తుంటే భాషల గురించి ఏ షెడ్యూల్ అంటే 8వ షెడ్యూల్ గురించి చెప్తారన్నమాట. ఈ అవార్డు ఎవరు చేతిస్తారంటే రాష్ట్రపతి చేత ఈ అవార్డు అందజేస్తారన్నమాట. ఏ అవార్డు అంటే ఇది బాల సాహిత్య పురస్కార అవార్డు, యువ సాహిత్య పురస్కార అవార్డు. అయితే బాల సాహిత్య పురస్కార అవార్డు గంగిశెట్టి శివకుమార్ వచ్చేసి ఈయన గుంటూరు జిల్లాకు చెందిన పర్సన్. దాదాపు వచ్చేసి ఎన్నో పుస్తకాలు రచించాడు. అదేవిధంగా ఈ పుస్తకం వచ్చేసి ఎప్పుడు రచించంటే 2023లో ఈ యొక్క పుస్తకాన్ని రచించాడు. ఈ 2023లో పుస్తకం ఇచ్చారు. అదేవిధంగా ఇతనికి గంగిశెట్టి శివకుమార్ కు వచ్చేసి ఎన్నో రచయితలు పుస్తకాలు చిన్నప్పటి నుంచి ఎన్నో. అదేవిధంగా తెలుగులో వచ్చేసి PhD కూడా పూర్తి చేశాడు. ఇది ప్రముఖ పర్సన్. అదేవిధంగా యువ సాహిత్య పురస్కార అవార్డు వచ్చేసి అతి చిన్న వయసులోనే కేవలం 25 సంవత్సరాల్లోనే ఇతనికి రావడం అనమాట. ఎందుకంటే ప్రసాద్ సూరికి అవార్డు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఈ అవార్డు మాత్రం ఎన్ని భాషలు ఇస్తామా? 24 భాషలు ఇస్తారు. కానీ తెలుగులో భాషలు మాత్రం ఇద్దరికి ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డు ఎవరు చేతిస్తుంటే రాష్ట్రపతి చేత అందించడం జరుగుతుందన్నమాట.
నెక్స్ట్ మా అదే విధంగా 2025-26 మన దేశం యొక్క జీడిపి రేటు ఏ విధంగా ఉందని చెప్పిందంటే ఒక సంస్థ చెప్పిందన్నమాట. ఏ సంస్థ అంటే ఇక్కా సంస్థ. ఇది ఇక్కా సంస్థ ఎంతంటే 6.2%. సపోజ్ మనకి తెలుసు, సపోజ్ మనకేంటంటే 2025 ప్రకారం మన భారతదేశం యొక్క జీడిపి రేటు ఎంత ఉందంటే 6.2 ఉందని ఎవరు చెప్పిందంటే ఇంకా సంస్థ చెప్పింది. సపోజ్ మనకు రీసెంట్ గా వరల్డ్ బ్యాంక్ ప్రకారం మన దేశం యొక్క జీడిపి రేట్ ఎంత, IMF ప్రకారం అంతా అట్లా గ్రోత్ రేట్ అంటే ఏ విధంగా మన దేశం డెవలప్ అయింది. అదే విధంగా రీసెంట్ గా వచ్చేసి మనకు ప్రపంచ పాఠశాల సరస్సు అంటే ప్రపంచ పాఠశాల సరస్సు ఇక్కడ ఏ దేశంలో జరుగుతుంటే దుబాయ్ లేకంటే అబుదాబిలో అవుతాయి. ఏది ప్రపంచ పాఠశాల సరస్సు ఎప్పుడంటే 2025 నవంబర్ 15-16 ఈ యొక్క సమావేశం జరుగుతుంట. ఎకంటే ప్రపంచ పాఠశాల సరస్సు ఎకంటే దుబాయ్ లో వచ్చేసి ఎకంటే అబుదాబిలో ఈ యొక్క సమావేశం జరుగుతుందన్నమాట. ఇది సార్ మెయిన్ అదే విధంగా మన ఛానల్ ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సార్, లైక్ చేయండి. ఓకేనా, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ అదే విధంగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్ కు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి. అదే విధంగా ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఏదంటే ఇటీవల వచ్చేసి ఆపరేషన్ సింధును ప్రవేశపెట్టారన్నమాట. ఆపరేషన్ సింధు అయితే ఆపరేషన్ సింధు ఎందుకంటే మన దేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ఆపరేషన్ సింధు ఎందుకు పేరు పెట్టారంటే మెయిన్ వచ్చేసి ఇరాన్ దేశంలోని మరియు ఇరాన్ కు మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుందమ్మా. ఈ యుద్ధంలో వచ్చేసి ఇరాన్ దేశంలోని మన భారతదేశం వాళ్ళు చిక్కుకున్నారమ్మా. అటు విదేశాలు మన దేశం వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపు ఇరాన్ లో మన దేశం వాళ్ళు 4,000 మంది ఉన్నారు. ఆ 4,000 మందిని మన ఇండియాకి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మోడీ గారు ఒక ఆపరేషన్ సింధు అనే పేరు పెట్టడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మన దేశం వాళ్ళు ఇరాన్ దేశం వాళ్ళు దాదాపు మన ఇండియాకు దాదాపు 15,000 మంది వచ్చారు. మిగతా వాళ్ళు వచ్చేసి ఇంకా రావాలి. ఈ యొక్క ఆపరేషన్ లాంచ్ చేశారు ఏంటంటే ఆపరేషన్ సింధు. అదేవిధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇరాన్ కు ఇజ్రాయెల్ మధ్య చాలా ఘోరంగా యుద్ధం జరుగుతున్నాయన్నమాట. దాదాపు ఇరాన్ దేశంలో దాదాపు 1000 మంది పైన మరణించడం జరిగింది సార్. ఏ దేశం అంటే ఇరాన్ దేశంలో అంటే ఇరాన్ కు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వల్ల. అదేవిధంగా భారత్ కు రష్యా మధ్య బిజినెస్ ఫోరం సదస్సు 2025 వచ్చేసి జూన్ 19-20 మధ్య ఏ దేశంలో జరిగిందంటే రష్యాల కంటే సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలో వచ్చేసి సెయింట్ పీటర్ మధ్య ఈ యొక్క సమావేశం జరిగిందన్నమాట. ఏ సమావేశం అంటే భారత్ కు రష్యా మధ్య బిజినెస్ యొక్క ఫోరం సదస్సు. ఈ సదస్సు 2025 జూన్ 19 2 డేస్ వరకు జరిగింది. ఈ సమావేశానికి ఎక్కడంటే రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో ఈ యొక్క సమావేశం జరిగింది. అయితే భారత్ కు మరియు రష్యా మధ్య శ్వాసితంగా వచ్చేసి 2030 వరకు వచ్చేసి ఆర్థికంగా బిజినెస్ లో మన ఇద్దరు దేశాల మధ్య ఒప్పందం చేసుకోవాలని లక్ష్యం పెట్టుకున్నామా. దీర్ఘకాలికంగా బిజినెస్ కోసం ఈ యొక్క ఫోరం సదస్సు జరిగింది భారత్ రష్యా మధ్య. అదొకటి. అదేవిధంగా బీహార్ రాష్ట్రం వచ్చేసి బీహార్ ప్రభుత్వం వచ్చేసి జూలై 1 నుంచి 2025 నుంచి అక్కడ వృద్ధులకు గాని వితంతువులకు గాని అదేవిధంగా పింఛన్ వచ్చేసి 400 నుంచి 1,100 రూపాయలు పెంచారన్నమాట. అంటే ట్యూల్ చేశారన్నమాట. ఏ రాష్ట్రంలో బీహార్ లో అంటే బీహార్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి నెక్స్ట్ బీహార్ ప్రభుత్వం వృద్ధులకు వితంతువులకు వచ్చేసి 400 నుంచి 1,100 రూపాయల వరకు పింఛన్ పెంచిందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎందుకు పెంచారంటే 2026లో వచ్చేసి ఆ రాష్ట్రంలో ఎలక్షన్ అవుతాయి. ఏ రాష్ట్రం అంటే బీహార్ లో. అదేవిధంగా బీహార్ సీఎం వచ్చేసి ఎవరంటే నితీష్ కుమార్ గారు, బీహార్ సీఎం నితీష్ కుమార్. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జామ్ లో ఏమవుతుంటే ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి వృద్ధా పింఛన్ వచ్చేసి 400 నుంచి 3 రెట్లు పెంచిన స్టేట్ వచ్చేసి ఏ రాష్ట్రం అంటే బీహార్ ప్రభుత్వం. ఎంత పెంచిందంటే 1,100 రూపాయలు పెంచింది. ఈ యొక్క అమౌంట్ వచ్చేసి ఎప్పుడంటే జూలై 1 నుంచి 2025 నుంచి ఈ యొక్క అమౌంట్ వచ్చేసి అమలు చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే 2023-24 ప్రకారం ప్రపంచంలోనే మామిడి ఉత్పత్తిలో అంటే మామిడి ఉత్పత్తులు వచ్చేసి నెంబర్ 1 దేశం ఏ దేశం అంటే ఇండియా ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రపంచం మ్యాంగో ప్రొడక్షన్ లో నెంబర్ 1 కంట్రీ వచ్చేసి ఇండియా. ఇదే సెకండ్ కంట్రీ వచ్చేసి ఏ దేశం అంటే చైనా ఉంది. మూడో దేశం ఏ దేశం అంటే ఇండోనేషియా. అయితే ఇండియాలో నెంబర్ 1 రాష్ట్రం ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ ఉంది. అదేవిధంగా సెకండ్ రాష్ట్రం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. మూడో రాష్ట్రం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రం ఉంది. తమిళనాడు రాష్ట్రం. అయితే ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 జిల్లా వచ్చేసి ఏ జిల్లా అంటే అనంతపురం జిల్లా ఉంది. అనంతపురం జిల్లా. సెకండ్ వచ్చేసి ఏ జిల్లా అంటే
కడప ఉంది. కడప. మూడో జిల్లా వచ్చేసి మా ఏ జిల్లా అంటే కృష్ణా జిల్లా ఉంది. ఏదంటే మామిడి ప్రొడక్షన్ లో వచ్చేసి ఈ యొక్క మామిడి ప్రొడక్షన్ లో ఇండియాలో నెంబర్ 1 స్టేట్ వచ్చి మా ఉత్తరప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ వచ్చేసి సెకండ్ ప్లేస్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 జిల్లా వచ్చేసి అనంతపురం జిల్లా ఉంది. ఏదంటే మామిడి ప్రొడక్షన్ లో మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా ఇటీవల వచ్చేసి మా ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ ప్రకారం ఒక రిపోర్ట్ వచ్చింది. ఏమిటంటే 2023 ప్రకారం ప్రపంచంలోనే డోపింగ్ అంటే మనకు డ్రగ్స్ ప్రొడక్షన్ లో నెంబర్ 1 దేశం అది. ఎక్కువ ఉత్పత్తి దేశంలో ఏ దేశం ఉంది? అయితే ప్రపంచంలో డ్రగ్స్ ప్రొడక్షన్ లో వచ్చేసి భారతదేశం చాలా కీలక పాత్ర ఉంది. అయితే ప్రపంచంలో వచ్చేసి డోపింగ్ గణాంకాల ప్రకారం వచ్చేసి ఈ యొక్క ప్రపంచంలోనే ఇది ఫస్ట్ ప్లేస్ మా ఏదంటే డోపింగ్ అంటే మనకు డ్రగ్స్ మాట. డ్రగ్స్ ప్రొడక్షన్ లో నెంబర్ 1 దేశం చైనా. సెకండ్ వచ్చేసి అమెరికా. థర్డ్ వచ్చేసి రష్యా ఉంది. అయితే ఇండియా ర్యాంక్ వచ్చేసి ఎన్నో ప్లేస్ అంటే 4th ప్లేస్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 4th ప్లేస్ ఉంది. ఏదంటే డ్రగ్స్ ఎక్కువ ఉత్పత్తి చేసిన దేశంలో డ్రగ్స్ ఎక్కువ ప్రొడక్షన్ లో ఉత్పత్తి చేసే యూజ్ చేసే రాష్ట్రంలో మన దేశం వచ్చేసి ఎన్నో ప్లేస్ అంటే 4th ప్లేస్ ఉంది. అదేవిధంగా ఈ యొక్క ప్రపంచ డోయింగ్ ప్రొడక్షన్ వరల్డ్ డోయింగ్ యొక్క ఏజెన్సీ ఈ యొక్క ప్రపంచ డోయింగ్ ఏజెన్సీ ఎక్కడుందంటే కెనడా ఉందన్నమాట. కెనడా. ఈ సంస్థ ఎస్టాబ్లిష్ అంటే 10 నవంబర్ 1999. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే కెనడా ఉందన్నమాట. హెడ్ క్వార్టర్ కెనడా ఉంది. అదేవిధంగా ఈ యొక్క మన ఇండియాలో అయితే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. ఈ సంస్థ ఎస్టాబ్లిష్ అంటే 2005 వచ్చేసి నవంబర్ 24 ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ. అదేవిధంగా దీనికి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఆశిష్ భార్గవ్ అనే వ్యక్తి ఎన్నుకోవడం జరిగిందన్నమాట. ఇది మనకి ఎగ్జామ్ అడిగే ఛాన్స్ అన్నమాట. కానీ ఇక్కడ మెయిన్ వచ్చేసి ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ వచ్చేసి నాడా అంటారు. ఇది నాడా ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వెరీ ఇంపార్టెంట్. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. అదేవిధంగా ప్రపంచంలో అయితే నాడా సంస్థ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే కెనడా ఉంది. అయితే ప్రపంచ డోపింగ్ ఏజెన్సీ యొక్క మెయిన్ డైరెక్టర్ వచ్చేసి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ ఇది సార్ ఈ రోజు మనకు కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మన ఛానల్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ కు ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.